చూడడానికి. ఎప్పుడైనా బుద్ధుడు ఇంట్లో ఉండే కింద పడ్డదో తెలియదు. సో ఈ ఫ్లవర్ కూడా వినడానికి నేను ఈ రెండే తీసుకున్నా. బాగుంది. సో ఇది బటర్ఫ్లైస్ అనమాట వాల్ది. హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే మా క్వార్టర్స్ని మీషో ప్రోడక్ట్స్తోన ఎట్లా డెకరేటివ్గా చేసుకున్నానో మీకు చూపిస్తాను. కూడా కొంచెం మంచిగా డెకరేషన్ చేసుకోవాలనేసి నేను మీషో నుంచి అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకొని చేసిన. అది ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తా. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోకండి, మా వినుగడ్ సౌండ్. సో ఇది కూడా వీడియో చేయాలని అనుకోవద్దు. ఆ మీషో ప్రోడక్ట్స్ ఏవో మీ ఇంట్లో కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా చిన్న లిటిల్ కృష్ణది అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నా కీస్ కోసం అనేసి. నాకు ఇది చూడంగానే చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇది ఆర్డర్ పెట్టుకున్నా. ఇది మెయిన్ ఏంటంటే హాల్లోనే ఎంట్రన్స్లో ఇది పెట్టినా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. దాని కలర్ కాంబినేషన్ బాగుంది. హాల్లో కొంచెం లైటింగ్ ఇలా లైట్ ఇట్ సైడ్ ఉంటే సో నేను అయితే ఇట్ సైడ్ పెట్టుకున్నాను. సో ఇదైతే ఇట్లా ఉంది లిటిల్ కృష్ణ. దీని ప్రైస్ వచ్చేది నాకు జస్ట్ 80 రూపీస్ అట్లా పడ్డది. మన బడ్జెట్లోనే మంచివి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీరు డెకరేషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ సో ఇది వచ్చేసి అయితే వినాయకుడు అనమాట. ఇట్లా 3 స్టెప్స్ వస్తాయి. వినో సైలెంట్ ఉండో. ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నా, కలర్ కాంబినేషన్ బాగుంది అనేసి. సో ఇది కూడా హాల్లోనే పెట్టినా. అటు సైడ్ కృష్ణుడిది ఉంటుంది వేరే గోడకి, ఇటు సైడ్ వినాయకుడిది అయితే పెట్టుకున్నాను. సో మల్టీ కలర్స్తో అయితే ఇట్లా ఫేస్ ఉంటుంది వినాయకుడిది. సో ఈ బటర్ఫ్లైస్ నేను దానిలోనే ఆర్డర్ పెట్టినా. ఇక్కడ 3 పెట్టినా, అక్కడ కొన్ని పెట్టినా, మొత్తం 12 వస్తాయి బటర్ఫ్లై కూడా. ఇది నాకు జస్ట్ 100 రూపీస్ పడ్డాయి కలిపి. 100 సో ఇదైతే కొంచెం జూమ్ చేయవా ముందుకి. సో ఇట్లయితే నేను 3 ఇలా పెట్టుకున్నా. పదును వల్ల కొంచెం పదునైనట్టు అయింది, కానీ చూడడానికి మాత్రం లుక్ వైజ్ అయితే సూపర్ ఉంటాయి. కొంచెం ఎండ ఇంట్లోకి వచ్చిందంటే బాగా అనిపిస్తాయి మొత్తము. సో ఇది సో అదైతే బటర్ఫ్లై స్టెప్స్ అనమాట. నాకు 3 or 4 వచ్చినాయి. నేను ఇక్కడ 2 పెట్టినా, ఇక్కడ టీవీ దగ్గర 2 పెట్టినా. ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి 6 వచ్చినాయి. నేను ఇక్కడ 2 పెట్టినా, కిచెన్లో 2 పెట్టినా. ఇంకా మా విందుగా ఆడపెడతాను ఫ్లవర్స్తోన. సో ఇది కూడా నేను దివాళీ టైంలో తీసుకున్నా. నాకు 100కి 6 వచ్చినాయి అనమాట ఇట్లా ప్లాస్టిక్వి. అదే ఒకవేళ మనం ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా, అప్పుడప్పుడు ఇంకా యూజ్ చేయొచ్చు అని నేనైతే ఇలా తీసుకున్నా. ఇంకా ఈ బటర్ఫ్లైస్ కూడా ఇక్కడ పెట్టారు కదా, సో అవి ఇక్కడనే కొన్ని పెట్టిన. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇవి ఇంకా అంటే ఇది నా ఫ్రేమ్, ఇది కృష్ణుడి ఫ్రేమ్. జూమ్ చేసి చూడండి ఇవి ఫ్లవర్స్. ఇంకా ఇవి ఎట్లుంటుంది ఈడ డోర్ కాడ అనేసి. అప్పుడు సైడ్ నుంచి ఇది ఎంత కింద చూపలేదు. సో నేనైతే ఇది స్టిక్కర్ తీసుకున్నా దేవుని దగ్గర ఓం అనేసి. కిందకు ఉందనమాట. నేను చిన్న టేబుల్ పెట్టినప్పుడు నాకు బాగా యూజ్ అయ్యిండే ఇది. పెద్ద టేబుల్ ఇంకా పెట్టిన తర్వాత అంత కనబడట్లేదు, కానీ స్టిక్కర్ అయితే మంచిగా ఉంటుంది. నేను ఇంకా విన్నుగాని కోసం అని పెద్ద టేబుల్ మీద ఇట్లా దేవుని అయితే అరేంజ్ చేసుకున్నా. నా దేవుంది ఇలా ఉందని అనుకోవద్దు, ఈరోజు కొంచెం పూజ చేయాలి, అందుకే ఇంకా ముట్టద్దు అనేసి ముట్టలేదు. ఇంకా మా బెడ్రూమ్లోకి అయితే ఇది ఇంకా బెడ్రూమే. సో దానిలో అయితే ఇక్కడ సైడ్ నేను ఇంకా వినాయకుడి స్టిక్కర్ అయితే పెట్టుకున్నా. బాగుంది. మొత్తం ఇట్లా ఏమంటారు దీపాలు వచ్చేసి ఇట్లా వినాయకుడు పెద్దగా ఉంది. పర్లేదు స్టిక్కర్ మంచిగా అనిపించింది. ఇది ఇంకా దేవుని రూమ్లో వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. మాకు దేవుని రూమ్ అంటే సపరేట్గా లేదు కాబట్టి నేనైతే ఇక్కడ వేసుకున్నా. నేను టీవీ దగ్గర కూడా ఇట్లా ఈ 2 పెట్టుకున్నా. ఇక్కడ అయితే కింద పడిపోయింది, అది ఇంకెక్కడ పడిందో అంతగా ఐడియా వస్తలేదు, మరి పెట్టెల కింద పడ్డదో తెలియదు. సో ఈ ఫ్లవర్ కూడా విన్గాన్ టాయ్స్లలో ఉంది. నేనైతే టీవీ దగ్గర అయితే ఇట్లా డెకరేషన్ చేసుకున్నా. అది మా ఫ్రేమ్, అది మా ఫ్రెండ్ ఇచ్చింది. సో నేను టీవీ దగ్గర ఇట్లా డెకరేషన్ చేసుకున్నా ఇదంతా. సో నేనైతే టీవీ దగ్గరనే ఇట్లా కేదార్నాథ్ అయితే ఇట్లా నేను బుక్ చేసుకున్నాను అనమాట. నాకు దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పడ్డది. ఇది ఒక్కటే వెళ్ళకపోని కానీ నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది మంచిగా చూడంగానే. సో అందుకే నేనైతే ఇది బుక్ చేసుకున్నా. ఎట్లుందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇంకోటి బద్రీనాథ్ కేదార్నాథ్ 2. ఇక్కడ సైడ్ చార్ధామ్ యాత్ర అంటారు కదా 4, కానీ నేను ఈ 2 తీసుకున్నా. బాగుంది అబ్బా, చూడడానికి మాత్రం మంచిగా లుక్ ఉంది. సో ఈ 2 కలిపి నాకు 150 అట్లా పడ్డాయి. సో ఇది బటర్ఫ్లైస్ అనమాట వాల్ది.
సో ఇది బటర్ఫ్లై అనమాట. నేను ఇటువంటి అటు ఫస్ట్ నేను హాల్లో పెట్టిన, హాల్ నుంచి ఇంకా గాలి వచ్చినప్పుడు కింద పడుతున్నాయి అనేసి నేను ఇదైతే సెట్ చేసిన. సో ఈ లైట్స్ ఇంకా ఈ ఫ్లవర్స్తో అయితే నేను నా బర్త్డే అయితే నేను డెకరేషన్ చేసుకున్నా. సో ఇంక ఇది మా బెడ్రూమ్లో అయితే ఇంక అట్లనే ఉండిపోయింది. ఈ ఫొటోస్ కూడా మా అత్త నాకు గిఫ్ట్ ఇచ్చింది, అంటే మీషోలోనే చేయించిందంట. ఎంత 30 40 ఉండే మొత్తం ఫొటోస్ అన్ని కింద పడిపోయినాయి, నేను తీసి పెట్టిన. ఇది మాత్రం బెడ్రూమ్లో అయితే లుక్ వైజ్ సూపర్ ఉంటుంది. ఎవరైనా బర్త్డేలో ఇట్లా చేసుకోవాలి డెకరేషన్ అంటే ఈ టైప్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూపి మొత్తం ఆ నుంచి ఇది వరకు. ఇది బర్త్డే. ఈ బుద్ధు స్టాచ్యూ కూడా నేను మీషోలోనే తీసుకున్నా, చూడడానికి బాగా అనిపించింది నాకు. ఇది 80 రూపీసే పడ్డది, తక్కువ రేట్ కదా. సో అందువల్ల తీసుకున్నా నేను. ఏంటి ఇదా, చూడండి ఇట్లా ఉంటుంది. ఇది బాగుంది చూడ్డానికి. ఎప్పుడైనా బుద్ధుడు ఇంట్లో ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో అందువల్ల నాకు మంచి అనిపించింది ఇది తీసుకున్నాక. సో అందుకే అయితే బుక్ తీసుకున్నా. 80 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి, ఇంత బాగుంది. ఇక్కడైతే స్టోన్స్ ప్రొవైడ్ చేసారు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి అయితే నేను ఇది ఇట్లా వాల్ అయితే తీసుకున్నా. మొత్తం స్పూన్స్ అయితే పెట్టుకోవచ్చు. నాకు జస్ట్ 60 రూపీసే పడ్డది. మంచిగా స్పూన్స్ అన్నీ ఒకటేతోనే పెట్టుకోవచ్చు నీట్గా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను ఇవన్నీ లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడడానికి అయితే బాగుంది లుక్ వైజ్ అయితే ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ కూడా మీషోలోనే తీసుకున్నా. చూడడానికి అయితే బాగుంటుంది. నేనైతే ఇంకా 3 rows వచ్చినాయి. దీనిలోనే మినిమం ఒక 10 అయితే పెట్టుకోవచ్చు ఐటమ్స్ అయితే, మొత్తం వెజిటేబుల్స్ అయితే. నేను ఇట్లా అయితే దీనిలో ఇంకా పెట్టుకుంటా అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇట్లా స్టాండ్ తీసుకున్నా. మొత్తం డబ్బాలు అనేసి ఒక 6 పడతాయి అనుకోండి. చిన్న చిన్నవి అయితే బల్బానే పడతాయి. నేనైతే ఇంక ఇది పెద్ద పెద్దవే పెట్టుకుంటా. సో అందువల్ల నాకు 6 పడ్డాయి మొత్తం ఇందులో అయితే. ఇవి కూడా ఈ బాక్సెస్ కూడా నేను మీషోలోనే ఈ రెండు మొత్తం 6 వచ్చినాయి. వేరేవైతే తీసుకున్నా. సో ఇవంతా మొత్తం ఇదంతా చూడ్డానికి అయితే బాగుంటుంది లుక్ వైజ్. సో ఇవన్నమాట నేను మీషోలో తీసుకొని మా క్వార్టర్స్ నేను రెడీ చేసుకున్నది. సో ఇవన్నీ లింక్స్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అన్ని ఇస్తాను. మా ఉన్న చిన్న క్వార్టర్స్లోనే నేను ఇవంతా మొత్తం నీట్గా చేసుకున్నా. ఇంకా కొన్ని ఉండే తీసిపెట్టిన అనమాట. అవి ఇంకెక్కడ పెట్టినో అంత ఐడియా వస్తలేదు. కొంచెం వర్షాకాలం పదున్నప్పుడు తీసిపెట్టిన అనమాట. సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోద్దు వీడియోలో. మీషో అంటేనే బడ్జెట్ కాబట్టి బడ్జెట్లో ఇవన్నీ వచ్చినాయి నాకైతే. మొత్తం నాకు జస్ట్ ఒక 500తోనే నేను మొత్తం కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నాకు కుర్తా సెట్స్ ఏమైనా లేవంటే ఇంకా నా జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా మీషోలో తీసుకునే కానీ నా దగ్గర ఉన్నాయి ఏమైనా కావాలంటే వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో చలో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఇది మాత్రం అస్సలు మర్చిపోదు. చలో బాయ్.